మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ డిజిటల్ నెట్వర్క్. నేను మీ బ్రహ్మేంద్ర. మనం ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఒక జ్యువెలరీ షాప్లో ఉన్నాం. గత 4 నెలల నుంచి కూడా పుత్తడి రేటు 1 lakని కూడా టచ్ చేస్తుంది. కేజీ వెండి 1,04,000 రూపాయలు కూడా చేరుకుంది. కానీ ఇది ఈ 4 నెలల నుంచి కూడా అప్ అండ్ డౌన్ అవుతుంది అంటున్నారే కానీ పెరిగినప్పుడు మటుకు 15,000 20,000 పెరుగుతుంది. కానీ తగ్గినప్పుడు మటుకు 1,200 తగ్గిన దానికి అవి చాలా తగ్గిపోతుంది, ఇంకేం మరింత తగ్గుతుందేమో అని కూడా కస్టమర్లు దాన్ని ఎంతవరకు కొనాలో కూడా ఆలోచనలో ఉంటున్నారు. దీనిపై మరింత సమాచారం అంతా ఇక్కడ జ్యువెలరీ షాపులో ఉన్న ఓనర్ గారిని అడిగి తెలుసుకుందాం. సురేంద్ర గారు, అసలు మీరు బంగారం ఎందుకు పెరుగుతుందో, అప్పు ఎందుకు అవుతుంది, ఎందుకు డౌన్ అవుతుంది, డౌన్ అయినప్పుడు అతి తక్కువ స్వల్పంగానే డౌన్ అవుతుంది, ఇది ఎందువల్ల జరుగుతుంది? ఇది బంగారం పెరగటం తగ్గటం ఆధారపడేది ఇంటర్నేషనల్ మార్కెట్స్ మీద ఆధారపడి ఉంటుందండి. అది వచ్చేసరికి ఓన్లీ మన ఒకళ్ళ ఇండియా చేతిలో ఉండదు. అది అంటే ఇండియాలో ఎక్కువ కొంటున్నారు, ఇండియాలో పెళ్ళిళ్ళు ఎక్కువ ఉన్నాయని పెరుగుతుందని అంటున్నారు, కానీ పెళ్ళిళ్ళ సీజన్ అలాంటిది ఏముండదు. ఇంటర్నేషనల్ మార్కెట్ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఎక్కడైనా యుద్ధాలు జరుగుతున్నాయి అనుకోండి, జరుగుతుంది, జరగక్కర్లేదు, జస్ట్ స్టార్ట్ అవుతుంది అనే ఉద్దేశం వచ్చిన షేర్ మార్కెట్స్ మారిపోయి దాంట్లో ఉన్న ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి బంగారంలో పెడతారు. ఈ విధంగా పెరిగిపోతూ ఉంటుందండి. మళ్ళీ ఆ కంట్రీ పొజిషన్స్ అన్నీ నీట్గా సెట్ అయ్యి బాగుంది, ఇంకా గ్రోత్ పెరుగుతుంది అనే టైంలో మళ్ళీ నార్మల్ స్థితికి తీసుకొస్తారండి. కానీ ఇది తగ్గడం వస్తే మటుకు అతి స్వల్పంగా మాత్రమే తగ్గుతుంది, కానీ హైప్ మటుకు ఎక్కువ అవుతుంది. అది కూడా మన ఆంధ్రప్రదేశ్లో లేడీస్కి ఎంతో బంగారం అంటే దాన్ని ఒక మూల నిధి కింద కూడా ఉంచుకుంటారు. అంటే ₹1 ఉందంటే ముందు బంగారం కొనుక్కుందాం, రేపు పెళ్ళిళ్ళకి కానీ దేనికైనా సరే అది మనకు ఉపయోగపడుతుంది. అంటే ఒకళ్ళని అప్పు చేయకుండా మన బంగారం మన దగ్గర ఉంటే ఎంతో కొంత మేలు జరుగుతుంది. కానీ ఇప్పుడు అసలు కొనుగోలు చేసే పరిస్థితిలో కూడా కనపడట్లేదు. ఇది ఎందువల్ల? కొనుగోలు చేసే పరిస్థితి అంటే అది కొనొచ్చండి. కానీ ఎంతవరకు సేల్స్ మీకు జరిగింది? అక్షయ తృతీయకి కూడా చెప్పాలంటే ఈ సంవత్సరం కూడా బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. జనాలు ఇంకా పెరుగుతుందనే ఆలోచనలోనే ఉన్నారు, కానీ ఇంకా పెరగచ్చు కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యాక్చువల్గా మొన్న పెహల్గామ్లో ఇలాగ బాంబ్ల ఫైరింగ్ జరిగింది కదా, దానికి ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియన్ గవర్నమెంట్ అయినా రియాక్ట్ అవుతుంది అని తెలుస్తుందంటే కనుక మళ్ళీ రేటు పెరుగుతుందండి. అలాగా ఏదైనా జస్ట్ ఇంటర్నేషనల్గా చిన్న టాక్స్ వచ్చినా మారిపోతుందండి. ఇప్పుడు ట్రంప్ ఉన్నాడు, ఆ ట్యాక్స్లు అవన్నీ కూడా టారిఫ్స్ అవన్నీ పెంచడం వలన మళ్ళీ ఆ ఊళ్ళో ఉన్న షేర్స్ అన్నీ పడిపోయి వాళ్ళ ఇన్వెస్టర్స్ అందరూ గోల్డ్లోకి వచ్చేస్తారనమాట. ఈ విధంగా రేట్ అనేది పెరగటం జరుగుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఏమైనా రూల్స్ అయినా మార్చినా, లేకపోతే మన ఇండియన్ గవర్నమెంట్ అన్ని ఎకానమీస్ కరెక్ట్గా ఉన్నాయనుకోండి లైన్లో, అప్పుడు మళ్ళీ ఇన్వెస్టర్స్ అందరూ గోల్డ్ నుంచి నార్మల్గా షేర్స్లో వాటిలోకి పెట్టుబడి పెట్టుకుంటాం జరుగుతుందండి. అప్పుడు రేటు తగ్గుతుంది. కానీ ఇవన్నీ అంత ఈజీగా జరిగే పనులు కాదు. దాని గురించి ఎక్కువ పెరుగుతుంది, పెద్ద తగ్గటం అనేది ఎక్కువ చూడట్లేదు. గతంలో ఎప్పుడూ కూడా ఒక షేర్ మార్కెట్ సెన్సెక్స్ పెరుగుతూ ఉంటుంటే బంగారం డౌన్ అవటం, కానీ బంగారం హైప్ అవుతుంటే కనుక సెన్సెక్స్ తగ్గటం, ఈ రకంగా జరిగింది. అంటే పెట్టుబడి అందులోంచి ఇందులోకి మార్పు ప్రజలకు ఎప్పుడు కూడా ఒక అవగాహనగా ఉండేది. కానీ ఇప్పుడు రెండూ కూడా హైప్ జరుగుతున్నాయి. అలాగే ఇప్పుడు ఒక యుద్ధం జరిగినా కూడా బంగారం హైప్ జరుగుతుంది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకుండానే ఈ గత 4 నెలలుగా ఎందువల్ల ఈ వేరియేషన్ వస్తుంది? ఇది అంటే దీని గురించి నాకు క్లియర్గా అవగాహన లేదు, కానీ నా ఫ్రెండ్స్ని అడిగితే చెప్పింది ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి కదండి, మ్యూచువల్ ఫండ్స్ అమౌంట్ అంతా కూడా ఇదివరకు అయితే గోల్డ్ కొనడానికి లేదనమాట. ఇప్పుడు రీసెంట్గా ఒక 3-4 మంత్స్ బ్యాక్ ఏమైందంటే మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు కూడా గోల్డ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అని రూల్ తీసుకొచ్చారు. దానివల్ల చాలామంది మ్యూచువల్ ఫండ్ కంపెనీస్కి ప్రతి మంత్ చాలా లంసమ్గా అమౌంట్ వస్తుంది అనమాట. చాలామంది మ్యూచువల్ ఫండ్స్ కడతారు కదా ఎవ్రీ మంత్. ఈ అమౌంట్ అంతా కూడా చాలామంది గోల్డ్లో పెడుతున్నారు. మార్కెట్స్ అవి రిస్క్గా ఉన్నాయి కదా, ఎలా ఉంటుందో ఏంటో. గ్రోత్ చూపించాలి కదండి. మ్యూచువల్ ఫండ్ కట్టిన వాళ్ళందరికీ ఎంత పర్సెంటేజ్ గ్రోత్ చూపిస్తే నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి అంత బాగుంటుంది అనమాట. అంటే ఫండ్ కట్టేవాళ్ళు అంతమంది పెరుగుతారు. ఈ గ్రోత్ చూపించడం కోసం వీళ్ళు ఏం చేస్తున్నారంటే గోల్డ్ ఇన్వెస్ట్ చేస్తున్నారు అనమాట. అది కూడా ఒక పెద్ద కారణం చెప్పాలంటే. ఇన్వెస్ట్ చేయడం కూడా గోల్డ్ పెరగడానికి పెద్ద కారణం. వీళ్ళందరూ ఎప్పుడు మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతారు అంటే ఎప్పుడు షేర్స్లోకి వెళ్తారంటే కనుక మళ్ళీ షేర్ మార్కెట్ అంతా స్టాండర్డ్గా ఉండాలి, ఎక్కడ ఏ గొడవలు లేకుండా అంతా ప్రశాంతంగా ఉంటే కనుక మళ్ళీ వీళ్ళందరూ గోల్డ్ నుంచి బయటకు వచ్చి మళ్ళీ రిమైనింగ్ కంపెనీస్లోని వాటిలోని ఇన్వెస్ట్ చేస్తారండి. అనాలిసిస్ చేసేవాళ్ళు ఇదంతా హైప్ విరుగుట కొరకే అని, ఇది ఇప్పటికైనా డౌన్ అయిపోయి పరిస్థితి ఉందని కూడా వాళ్ళు అనాలిసిస్ చేస్తున్నారు డిబేట్లో వాటిలో. దీనికి
అంటే తగ్గుతుందని అనాలిసిస్ చేస్తున్నారు, కానీ తగ్గుతుందో పెరుగుతుందో అనేది ఒక కండిషన్ మీద ఆధారపడి ఉండదు. ఇది చాలా కండిషన్స్ మీద ఆధారపడి ఉంటుంది. అది వన్ వర్డ్ ఆన్సర్ కాదు. అది అనలిస్టులు కూడా అనలైజ్ చేయలేకపోతున్నారు ఈ మధ్యన. ఇంకా అది చెప్పలేమండి. అది మ్యాక్సిమం తగ్గటం ఎలా ఉంటుందంటే ఒక 1% తగ్గుతుంది, మిగతాదంతా పెరగటమే ఉంటుంది. ఈ జ్యువెలరీ షాప్ అధినేత చెప్తుంది ఒకటే, ఇది ఎందుకు తగ్గుతుంది ఎందుకు పెరుగుతుందో కూడా ఇప్పుడు తెలియని పరిస్థితిలో ఉంది. రేపు కనుక భారతదేశం ఇప్పుడు యుద్ధం కనుక ప్రకటించి పడంలో అయితే మరింత పెరిగే సూచనలు అయితే కనపడుతున్నాయి. లేని పక్షంలో కనుక ఇది సావధానంగా ఎంత తగ్గుతుందో కూడా చెప్పలేము. అలాగే ఇదివరకు అయితే షేర్ మార్కెట్ అప్ అండ్ డౌన్ ఉంటే ఇది కూడా అలాగే అప్ అండ్ డౌన్లోకి ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు అన్నీ మారిపోయి ప్రతి ఒక్కరు దీని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అలాగే ఇది కూడా మొత్తం వరల్డ్ మీద ఇది ఆధారపడి ఉంది. ఇది ఎందువల్ల ఈ రకంగా ముందుకు సాగుతుంది అన్నది కూడా చెప్పలేని పరిస్థితి. కస్టమర్స్ కూడా కొనటం మటుకు ఎటువంటి వెనకాడకుండా కూడా కొంటున్నారు. అలాగే అక్షయ తృతీయకు కూడా బాగానే సేల్స్ అయ్యి జరిగినాయి అని కూడా షాప్ యజమాని తెలియజేస్తున్నారు. కెమెరామెన్ బాబీతో బ్రహ్మేంద్ర.